నుండి చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహకారమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఒక మాట ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, నా రాజా, నీ వాక్యాన్ని ఇప్పుడు మేము వినుచుండగా మాకు సహాయము దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును దయచేయమని కోర్చు. త్వరలో రానయ్యుంటున్న నజరేయుడని యేసుక్రీస్తు నామములో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నా వాక్య అంశము అభ్యంతరకరమైన ఆరాధన. చెప్పండి, అభ్యంతరకరమైన. ఇంగ్లీష్లో ఒఫెన్సివ్ అంటే ఇష్టమైనదా, ఇష్టము కానిదా? ఇష్టం కానిది, ఆయాసము కలిగించేది. ఇంకా చెప్పాలంటే ఇష్టము లేని ఆరాధన. ఎవరికి ఇష్టం లేని ఆరాధన? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆరాధన ఎవరికి చేస్తాం మనము? దేవునికి. సో దేవునికి ఇష్టము లేని ఆరాధన జరుగుతుంది. ఈరోజు సంఘములో దేవునికి ఆయాసము కలిగించే ఆరాధన జరుగుతుందని మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. దయచేసి గమనించండి. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, పాత నిబంధన గ్రంథంలో అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని, మనం కృపకాలం ఉంటున్నాము కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారము మన సంఘస్థులందరినీ, లేకపోతే ఆయన సంఘములో పిలువబడిన వారిని, ఆయన రక్తముతో కడగబడిన వారందరినీ కూడా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఇదిగో ఈ మాటలు చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. అంటే యు ఆర్ గ్లోరియస్. థ్యాంక్ యూ అయ్యా. నీ భాగ్యమంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను, ఈయనను కాదు, యెహోవా ఎవరెవరినైతే రక్షించాడో వారందరినీ మీతో కంపేర్ చేసుకొని పోలిక ఉన్న వాళ్ళెవరు? మీతో సమతూగా కలిగిన వాళ్ళెవరు? ఆయన నీకు సహాయకరమైన కేడమును, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు. కానీ వారు ఎన్ని వేషాలు వేసినా, వాళ్ళు ఎన్ని కథలు పడ్డా, వాళ్ళు ఎన్ని మీతో పైకేమో చాలా స్నేహంగా, చాలా మంచిగా ప్రవర్తించి వెనకల గోతులు తీయడానికి ప్రయత్నించిన వారి పన్నాగములను, మీ శత్రువులందరినీ కూడా నీ కాళ్ళతో ఉన్నత స్థలములలో త్రొక్కేస్తావు. నీకు అంత భాగ్యము, నీకు అంత ఘనత, అంత ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత నేను ఇచ్చి ఉన్నానని చెప్పి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నాడు ద్వితీయోపదేశ కాండములో. ఈరోజు మన సంఘానికి కూడా ఇదే వర్తిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఎవ్రీబడి హూ ఇస్ సిట్టింగ్ హియర్, ఎవ్రీబడి హూ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్, ఎవ్రీబడి, ఎవరెవరైతే నన్ను సొంత రక్షకునిగా, నా మాటలు కాదు, దేవుని మాటలు, దేవుణ్ణి ఎవరైతే సొంత రక్షకులుగా అంగీకరించారో మీ భాగ్యం ఎంతో గొప్పది. మీరు చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో అంటే దేవుని దృష్టిలో మీరు నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొక దగ్గర దేవుడు ఏమంటాడో తెలుసా? ఎప్పుడైనా మీరు సడన్లలో కన్ను ఇట్లా ఏళ్ళతో పొడుచుకున్నారా? పొడుచుకోవడం అంటే బై మిస్టేక్ తలిగిందా? ఏదైనా మీ వేలుతో కానీ లేకపోతే ఏదైనా వస్తువు కానీ తలిగిందా? కనుగుడ్డుకి మంచిగా అనిపిస్తుందా? కోపం వస్తుందా? కోపం వస్తుంది. దేవుడు ఈ ఎగ్జాంపుల్ని వాడాడు. ఏమని వాడాడంటే, ఇశ్రాయేలు వారిని ఎవరినైనా గెలికితే, ఇశ్రాయేలు దేశస్థులను లేకపోతే నా జనులను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నా కనుగుడ్డు ముట్టుకున్నవారు అని అంటాడు. ఎక్కడంటాడో చూడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని ఎంచి. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే, ఇప్పుడు సినిమాలలో ఇట్లాంటి డైలాగులు వాడుతున్నారేమో కానీ దేవుడు ఇది ఎప్పుడో రాయించాడు. మిమ్మల్ని ఎవరినైనా టచ్ చేస్తే నా కనుగుడ్డును ముట్టినట్టే, నాకు కోపం తెప్పించినట్టే.
దేవుడు సంఘాన్ని అంతగా ప్రేమించాడు. ఎందుకు ఫస్ట్ మిమ్మల్ని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నానంటే, మనకు వెలుగుకు చీకటికి తేడా తెలియాలంటే ఫస్ట్ వెలుగంటే ఏందో చూపించాలి. మంచికి చెడుకు తేడా చూపించాలి అంటే డైరెక్ట్ చెడు చెప్పాను అనుకోండి, పిల్లలకి మనం అంటాము, బాబు నాన్న ఇది చెయ్యొద్దురా, ఇలా ఉండొద్దురా, ఎందుకు అని ఫస్ట్ డౌట్ వస్తుంది వాళ్ళకి. అదే ఫస్ట్ నువ్వు మంచి చెప్పి దానికి కాంట్రాస్ట్గా చెడు చెప్తే వాళ్ళు ఆ వ్యత్యాసాన్ని కనుగొనగలుగుతారు. నేను అదే నమ్ముతాను. దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మొదటిగా చెప్పి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పి, మనము చేసే చిల్లర పనులు, మనం చేసే పిచ్చి పిచ్చి పనులు చెప్తే అప్పుడు దేవుని ఎక్స్పెక్టేషన్కి మనము చేసే పనులకి ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పాను కదా, ఏమని చెప్పాను? దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని, నీ భాగ్యము ఎంతో గొప్పది, నిన్నెవరైనా ముట్టుకుంటే నన్ను టచ్ చేసినట్టే, నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే అని దేవుడు చెప్తూ ఇప్పుడు ఇశ్రాయేలు జనులు లేకపోతే ఆయన బిడ్డలు ఎలా దేవునికి అభ్యంతరకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో మీకు చెప్పాలి. చెప్పడానికి మీకందరికీ తెలిసిన ఒక చిన్న స్టోరీని నేను చెప్పాలనుకుంటున్నాను. లేవియా కాండము 10వ అధ్యాయంలో ఉంది. లేవియా కాండము 10వ అధ్యాయంలో ఉంది. ఆ లేవియా కాండము 10వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మీరు తర్వాత చదువుకోండి, పర్వాలేదు. అక్కడ ఎవరి గురించి ఉందంటే, మొదటి ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు, వారి పేరు నాదాబు, అబిహు. చెప్పండి, వారి పేరు నాదాబు, అబిహు. వీళ్ళిద్దరూ కూడా నాదాబు, అబిహు అహరోను కుమారులు. ఏలీ కుమారులు కాదు, అహరోను కుమారులు, క్షమించాలి. అహరోను కుమారులైన నాదాబు, అబిహులు వారు ఒక అన్య అగ్నిని తీసుకువచ్చి, వాళ్ళ తండ్రి గారు అహరోను ఎలాగైతే ధూపార్తిని ఇచ్చాడో, ధూపస్తంభము దగ్గరికి వెళ్ళి దేవునికి ఒక బలిని, ఆ ధూపార్తిని అర్పించాడో, దేవుడు చెప్పిన రీతిగా కాకుండా మరి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, లేకపోతే అన్య విగ్రహాల నుంచి తీసుకొచ్చారో ఏటో కానీ, అది దేవునికి సంబంధించిందైతే కాదు, దేవుడు చెప్పిన రీతిగా చేసిందైతే కాదు. అన్య అగ్నిని తీసుకువచ్చి దేవునికి బలి అర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే అగ్ని వచ్చి ఆ ఇద్దరు పురుషులను చంపేస్తారు. దేవుడు చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడంటే, దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళు ఆరాధన చేయకుండా వారి ఇష్టం వచ్చిన క్రియేటివిటీతోని ఆరాధన చేస్తారు. ఇదే దేవునికి అభ్యంతరకరమైన ఆరాధన. ఈరోజు ఇది మన సంఘాలకు చాలా పోలిక ఉందండి. ఎలాంటి పోలిక ఉందంటే, దేవుడు ఆరాధన చేసే ప్రక్రియను కూడా బైబిల్లో రాశాడు, ఎలా ఆరాధన చేయాలో కూడా బైబిల్లో రాశాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు ఏదైనా క్రిస్టియన్ మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళారా? మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్ళారా? లేకపోతే చూసుంటారు, కనీసం టీవీలోనో యూట్యూబ్లోనో చూసుంటారు. ఒక ప్రత్యేకమైన మంచి వర్షిప్ లీడర్ వస్తున్నాడు బ్రదర్, వన్నెస్, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు చేశాడు ఆయన. తర్వాత గ్లోరియస్, ఆయనకు పోటీ, ఆంధ్ర వాళ్ళందరూ చేశారు. ఈయన తెలంగాణ వాళ్ళందరినీ పట్టుకొస్తే ఆయన ఆంధ్ర వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చాడు. తర్వాత క్రిస్మస్ మ్యాషప్, సల్వాడి అక్క ఉంది, ఆమె ప్రతి క్రిస్మస్కి ఒక మ్యాషప్ వదులుతుంది. ఏంటంటే అందరినీ పట్టుకొని వచ్చి, ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇప్పుడు మన స్టేజ్ మీదే ఒక పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ అవ్వబోతుంది. ఒక బాగా పేరు మోసిన క్రిస్టియన్ మ్యూజిషియన్ వచ్చి పాట పాడబోతున్నాడు. కరెక్ట్గా హల్లెలూయా స్తుతి అనే కల ఆయన కింద పడి చనిపోయాడు అనుకోండి, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏంది పాటలు పాడడానికి వచ్చిన ఆయన సడన్లో చనిపోయాడని మీరు అవాక్కుకు గురవుతారు తప్పకుండా. దాదాపు అలాంటిదే జరిగింది ఇక్కడ లేవియా కాండంలో 10వ అధ్యాయంలో. వీళ్ళు మ్యూజిషియన్స్ కాదు, సాక్షాత్తు యాజకులు. ఇంకా చెప్పాలంటే ప్రధాన యాజకుడైన అహరోను, ఇశ్రాయేలు జనాంగానికి ప్రధాన యాజకుడైన అహరోను, ఇంకా మొదటి యాజకుడైన, ఇశ్రాయేలు జనాంగానికి మొదటి యాజకుడైన వారి కుమారులు
వాళ్ళ నాన్న పేరుని వాడుకొని వాళ్ళ నాన్నకి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని వీళ్ళు వంశపారంపర్యంగా మాకు కూడా దక్కుతుందేమో, మాకు కూడా దేవుడు అలాంటి ప్రత్యేకతని ఇస్తాడేమో అని చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళు కూడా ఏదో అన్య అగ్నిని తీసుకొచ్చి దేవునికి ఆరాధన చేయించడానికి సతమతం అవుతూ ఉంటారు. వెంటనే దేవుడు వారిని చంపేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు చీకటి గురించి చెప్తాను. ఇంతకుముందు దేవుడు ఇశ్రాయేలుని ఎంత ప్రేమించాడో 2 వచనాలను చూపించాను కదా. ఒకసారి నాతో పాటు ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేషెరాబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలమ్మా. దేవుడు అంటున్నాడు, ఇంతకుముందు ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, మీరు నాకు ఎంత ప్రియమైన వారు, మీరంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అదే ఇశ్రాయేలుతో ఏమంటున్నాడో తెలుసా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి. ఎవరిని ఆశ్రయించుడి? యెహోవా దేవుణ్ణి ఆశ్రయించుడి. మీరు నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు. ఎవరిని ఆశ్రయిస్తే? దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతారు. కానీ బేతేలుని ఆశ్రయిస్తున్నారు, బేతేలును ఆశ్రయించకండి. గిల్గాలులో ప్రవేశిస్తున్నారు, గిల్గాలులో ప్రవేశించకుడి. బెయేర్షెబాను కూడా వెళ్తూ ఉన్నారు. ఇలాంటి ప్రదేశాలకు, అంటే బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశించకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి అని దేవుడు బల్లగుద్ది చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈరోజు ఈ 3 విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుందాము. బేతేలు, గిల్గాలు, బెయేర్షెబా. చెప్పండి, బేతేలు, గిల్గాలు, బెయేర్షెబా. దేవుడు అంటున్నాడు ఆమోసు గ్రంథంలో, బేతేలును ఆశ్రయించకుడి, వెళ్ళొద్దు. గిల్గాలులో ప్రవేశించకుడి, వెళ్ళొద్దు. తర్వాత బెయేర్షెబాను వెళ్ళకుడి. ఎందుకు వెళ్ళొద్దు? ఈరోజు చాలా చర్చసే ఉన్నాయి. ఏమనున్నాయి? బేతేలు ప్రార్థనా మందిరము ఉన్నాయా లేవా? ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు? ఆశ్రయించకండి. ఎందుకు? దెర్ షుడ్ బి ఎ రీజన్, రైట్? ఒక కారణం ఉండాలి కదా. ఎందుకు బేతేలును ఆశ్రయింపకుడి అంటే, ఫస్ట్ బేతేలు గురించి మాట్లాడుకుందాము. బేతేలును ఆశ్రయింపకుడి. అబ్రహాము మొట్టమొదటిసారి దేవుణ్ణి కలుసుకున్న చోటు, దేవునికి ప్రార్థన చేసిన చోటు బేతేలు. ఓకేనా? మనకు ఆది కాండంలో కనబడుతుంది. దాని తర్వాత వాళ్ళ కొడుకు అంటే మనవడైన యాకోబు, ఇస్సాకు కుమారుడైన యాకోబు ఏశావు భయమును బట్టి పారిపోయిన తర్వాత ఆయన అరణ్య మార్గంలో ఒక దగ్గర పడుకున్నప్పుడు ఆయనకు దేవుడు దర్శిస్తాడు స్వప్నమందు. అప్పుడు ఆయన లేచి ఆయన తలగడగా పెట్టుకుంటున్న ఒక రాతిని నిలవబెట్టి దాని మీద కొంచెం తైలము పోసి, ఇది దేవుడు నన్ను దర్శించిన స్థలము కాబట్టి దీనికి ఎల్ బెతేల్ అంటే బేతేలు అనే పేరు పెడతాడు. అంటే దేవుడు నన్ను దర్శించిన స్థలము. తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆ స్థలాన్ని మెల్లిమెల్లిగా ఒక బలిపీఠము కట్టి ఒక మందిరం అయిపోయి, అది ఈరోజు ఒక పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది. ఎలా పుణ్యక్షేత్రం అయిపోయిందంటే, ఈరోజు మనము కూడా బేతేలులకు వెళ్తూ ఉన్నాము. ఎలాంటి బేతేలులకు వెళ్తున్నామంటే, ఇదిగో మనము మెదక్ చర్చ్కి వెళ్తాము. మెదక్ చర్చ్లో వెళ్ళి ఒక దండం పెట్టుకొని, ఆ మెయిన్ బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ మీద ఒక ఫోటో దిగేసి వస్తే మనకేదో పుణ్యం వస్తుందని నమ్మేవాళ్ళు లేరా? ఉన్నారు. వేలంగిని మాత టెంపుల్కి వెళ్తాము, అక్కడ వెళ్ళి గుండె కొట్టించుకొని వస్తాము. ఇక మనకు హైందవ సోదరులకు ఏం తేడా? వాళ్ళు తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు, మనలో ఉంటున్న విశ్వాసులు చాలామంది వెళ్ళి
వేలంగిని మాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి గుండి కొట్టించుకుంటారు, లేకపోతే ఇంకో ఏదో మాత ఉంటుంది, లేకపోతే ఇంకో ఏదో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, చిట్టిలేసేట ఆయన ఉన్నాడు ఒక ఆయన, కల్వరి టెంపుల్ అని పిలుస్తారు దాన్ని. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. లేకపోతే అదిగో అక్కడ బెల్లంపల్లి దగ్గర ఇంకో టెంపుల్ ఉంది. లేకపోతే ఒక ఆయన విశాఖపట్నం నుంచి ఒక బేతేలుని పట్టుకొచ్చాడు. ఆయన ఎక్కడ నిలబడితే అదే బేతేలు అని చెప్తున్నాడు. బేతేలు అన్నది స్థలం అండి. బేతేలు అనేది స్థలము. స్థలమునకు దేవుడు ఆశ్రయించకుడి అంటున్నాడు. అంటే మీరు స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వకండి అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవునికి కావలసిన నైవేద్యాలు ఇవ్వండి, దేవుని పట్ల మీ భక్తి శ్రద్ధలను చూపించండి, స్థలానికి కాదు. ముస్లిం సోదరులు ఏమని నమ్ముతారండి? చచ్చే లోపు ఒక్కసారైనా వారి బేతేలుకి వెళ్ళాలని వాళ్ళకి ఆశ. అది వారి బేతేలు, అంతే. మనకు కూడా చచ్చేలోపు ఇస్రాయేల్ అనే బేతేలకు ఒక్కసారైనా వెళ్ళాలని. నేను తప్పనట్లేను, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళడం తప్పు కాదు. తప్పేంటి మరి? ఆ స్థలాన్ని మీరు ఆరాధిస్తున్నారు చూడండి, దేవుని పేరు చెప్పి ధ్వజస్తంభాలు నిలబెడుతున్నారు చూడండి, పెళ్లికి ముందు కాళ్ళకి పసుపు రాస్తున్నారు చూడండి, కొత్త కారు కొంటే కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు చూడండి. ఇవి బేతేలు, విశ్వాసులు తయారు చేసుకున్న బేతేలులు. బేతేలును ఆశ్రయింపకుడి, యెహోవాను ఆశ్రయించుడి. ఆమోసు గ్రంథంలో మాటలు నేను చదువుతున్నాను. మనం ఈరోజు ఆ అధ్యాయంలోనే ఆ 3 వచనాలనే ధ్యానించుకుంటాము, ఇంకా ఎక్కడికి పోము. బేతేలును ఆశ్రయింపకుడి, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు, ఏమనుంది అక్కడ? అప్పుడు మీరు బ్రతుకుదురు, లేకపోతే చచ్చిపోతారు అంటున్నాడు దేవుడు. యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే ఆశ్రయింపని ఎడల, దాని తర్వాత మాటలు ఏమున్నాయి చూడండి, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవ్వరును లేకుండా ఉండు అగ్ని పడునట్లు ఆయన యోసేపు సంతతి మీద దానిని, దేని మీద అగ్ని పడుతుందంట? బేతేలు మీద అగ్ని పడుతుందంట. ఆ బేతేలుని దర్శించుకునే వారందరి మీద కూడా అగ్ని పడుతుంది. సో ప్రియ సంగమా, బేతేలును ఆశ్రయింపకండి. మళ్ళీ చెప్తున్నాను, బేతేలు ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ప్లేస్. ఇట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ప్లేస్. సాక్షాత్తు యెహోవా దేవుడు అబ్రహామును కలిసిన చోటు, సాక్షాత్తు యెహోవా దేవుడు యాకోబును కలిసిన చోటు, ఆయనకు దర్శనమిచ్చిన చోటు కాదనట్లేను. కానీ అబ్రహాము కానీ యాకోబు కానీ మన పితరులైన ఇశ్రాయేలు పితరుల వంశావళిలో ఎవరు కానీ ఆ స్థలాన్ని వారు ఆశ్రయింపలేదు, దాన్ని ఆరాధించలేదు, దేవుణ్ణి మాత్రమే ఆరాధించారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి కాక ఆ స్థలాన్ని ఆరాధిస్తున్నాము. ఆ టెంపుల్కి వెళ్తే బాగుంటుందంట. మన పంతులు ఉంటారు, వాళ్ళు చెప్తారు, అయ్యా 7 వారాలు ఈ చర్చికి రావాలి. బయట పంతులు కాదు, మన పంతుల గురించి చెప్తున్నాను నేను, ఓకేనా? 7 వారాలు ఇది చేయాలి, 40 రోజులు అది చేయాలి, లేకపోతే ఇది చేయాలి, ఇక్కడొచ్చే చేయాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడొచ్చే చేయాలి, లేకపోతే ఈ మందిరంకి వస్తున్నానండి. సాక్ష్యాలు వింటారు కదా, సాక్ష్యాలు వింటున్నప్పుడు పాస్టర్మ గారు పక్కన నిలబడి ఆమె ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, పాపం వీళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేనైతే ఒక దరిద్రమైన సాక్ష్యం విన్నానండి, పేరు కూడా చెప్పడానికి నేను వెనకాడను, మీరే ఫీల్ అవుతారు మళ్ళీ. అయ్యా, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మాకు 7 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టట్లేరు, పాస్టర్ గారు ప్రార్థన చేయించిన ఎమ్మటే ఏడాదికే కొడుకు పుట్టాడు. బాగానే ఉంది, కొడుకుకి ఇక్కడొకటి కాలు కిందొకటి దిష్టి చుక్కలు, ఇక్కడ ఏదో ఒకటి ఉంది. పాస్టర్ గారు పక్కనే ఉన్నారు. ఏమనిపిస్తుంది? ఎవరికి ప్రాధాన్యత? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఎవరి పేరుకు మహిమ వస్తుంది? దేవునికి తప్ప. దేవుడు బైబిల్లో ఇంకో మాట అంటాడు తెలుసా? నేను రోషము కలిగిన దేవుడును, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడును కానయ్యా. బేతేలును ఆశ్రయింపకండి. అలాంటి బేతేలును ఆశ్రయిస్తే
బేతేలు మీద అగ్ని పడునట్లు నేను చేస్తానన్నాడు. ఆ అగ్నిలో బేతేలు కొట్టుకపోతుంది, దాన్ని ఆశ్రయించేవారు కూడా కొట్టుకపోతారు. మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరో నాకు తెలిసిన పాస్టర్ కూడా ఇక్కడనే ఉన్నాడు, బండ్లగూడలో. ఆయన చర్చ్ పేరు బేతేలు ప్రార్థన మందిరము. ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో నాకు తెలియదు. బేతేలు అనేది స్థలము, మంచి ప్రాముఖ్యత కలిగిన స్థలమా? ఎస్. కానీ అక్కడ వెళ్ళి ఆ స్థలానికి గుండు కొట్టించుకొనో, అగరబత్తులు పెట్టో, టెంకాయలు కొట్టో ఆ స్థలానికి ప్రాముఖ్యత మీరు ఇవ్వకూడదు. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. రెండవది, గిల్గాలులో ప్రవేశింపకుడి. ఏమంటున్నాడు? గిల్గాలులో ప్రవేశింపకుడి. బేతేలు అంటే ఏదో అర్థమైంది కదా, మొట్టమొదటిసారి అబ్రహాము దేవుణ్ణి కలుసుకున్న స్థలము. మరి గిల్గాల్ ఏంటిది? గిల్గాల్ కూడా ఒక ప్రదేశమే. ఇది మనకు యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. యెహోషువ గ్రంథము 4-5 అధ్యాయాలలో ఎప్పుడైతే మోషే నాయకత్వంలో ఫరోతో పోట్లాడి 40 లక్షల మంది లేకపోతే 30 లక్షల మంది ఇశ్రాయేలు వాళ్ళందరినీ కూడా విడిపించుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం తర్వాత అనేకమైన అద్భుత కార్యములు అవన్నీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద లోతైన భయంకరమైన ప్రవాహము కలిగిన నది ఏర్పడుతుంది. ఆ నది పేరు యోర్దాను నది. ఆ యోర్దాను నది దాటితే వాళ్ళు కానాను దేశంలోకి ప్రవేశిస్తారు. ఆ ప్రాంతము యోర్దాను నదిని దాటిన ఎమ్మటే మొట్టమొదట అడిగిపెట్టిన ప్రాంతము పేరు గిల్గాలు. 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు అంటాడు, ఇదిగో ఈ మందసము, దేవుని మందసం ఎవరైతే మోస్తున్నారో ఆ మోస్తున్న వారు మొదట ఆ నదిలో మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు మోకాళ్ళలోతు నీళ్లు రాగానే, అంతకంటే ముందే ఆ నది ఎక్కడిదక్కడ కూడా పాయలైపోయి స్తంభంగా నిలబడుతుంది. అప్పుడు ఈ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా మీరు నదిని దాటాలి. ఎవరు కూడా కొట్టుకుపోరు. గుర్తుందా? ఒక వారం 10 రోజుల క్రితము ఎర్ర సముద్రాన్ని ఎట్లాగైతే దాటారో అలాగే ఈ యోర్దాను నదిని కూడా మీరు దాటుతారు. దాటిన తర్వాత దేవుడు చెప్తున్న మాటలు యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. వారితో ఇట్లా నేను యోర్దాను నడమనున్న మీ దేవుడైన యెహోవా మందస్సము నెదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రము లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలెను. 7వ వచనం వరకు చదువు. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము నెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. ఆ చివరి మాటను ఒకసారి అందరం చదువుదాము. అది మీకు ఆనవాలై ఉండెను. ఆనవాలు అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఆనవాలంటే ఏంటి? ఒక సూచన చిహ్నము, ఒక సైన్, గుర్తుపెట్టుకోవడానికి ఒక గుర్తు. ఓకేనా? సో గిల్గాలు అనేది బైబిల్లో నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ఒక సూచక క్రియ, ఒక సూచన. ఏంటంటే ఇదిగో యోర్దాను నదిని కూడా దేవుడు దాటించాడు. దాటించినందుకు మీరు ఇది రేపెల్లుండి మర్చిపోతారు. మనుషులం కదా మనం చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటామా? 99% మనం మర్చిపోతాము. మీకు ఎవరైనా చెడు చేస్తే మాత్రము అది సచ్చేంత వరకు గుర్తుంటుంది. సో దేవుడు చేసిన మంచిని ఇశ్రాయేలు వాళ్ళు నంబర్ 1 స్థానంలో మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. యెహోషువ అంటాడు, ఏమంటాడంటే మీరు ఒక్కొక్కరు 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు భుజము మీద తీసుకువెళ్ళేంత రాయి, దేవుడు భుజం మీద తీసుకెళ్ళేంత వరకు రాయి ఎందుకు అన్నాడంటే పెద్దగా ఉంటుందని. అదే చిన్న చిన్న రాయి తీసుకోవచ్చు కదా, జేబులో పెట్టేసుకుంటారేమో, ఎక్కడేం పడేసుకుంటారేమో. సో భుజముల మీద మోసేంత పెద్ద పెద్ద బండరాళ్లను ఒక్కొక్క గోత్రికులు ఒక్కొక్క రాయిని 12 గోత్రికులు 12 రాళ్ళని మీరు తీసుకొని రావాలి. ఎందుకు అంటే రేపు అడుగుతారు. ఎవరు? మీ పిల్లలే అడుగుతారు, డాడీ ఈ పెద్ద బండరాయి ఎందుకుంది డాడీ ఇక్కడ అనంటే, నాన్న దేవుడు మనము ఇశ్రాయేల్లో దాస్యత్వంగా ఉండేటోళ్ళము. అప్పుడు మన సార్ ఇంకొక ఆయన ఉండేటోడు, ఆయన మోషే.
ఆయన ఫరోతోని యుద్ధమాడి గొప్ప ఆశ్చర్య కార్యములు చేసి తిండి లేనప్పుడు మాకు మన్నా ఇచ్చి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకొకసారి ఆయన పేరు యెహోషువ. ఆయన మనలను యోర్దాను నది దాటించడం మాత్రమే కాదు, దాని తర్వాత కూడా మరి అనేకమైన అన్య రాజులతో ఫైటింగ్ చేసి మన ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడు. సో ఈ బండరాయిని చూసినప్పుడల్లా ఆ హిస్టరీ అంతా గుర్తు రావాలి. ఆ హిస్టరీ అంతా గుర్తొచ్చి మీ పిల్లలకు అది ఒక సాక్ష్యంగా చెప్పాలంటాడు దేవుడు. కానీ తర్వాత ఏమైందో తెలుసా? బండలకు పూజ చేయడం మొదలుపెట్టారు, బండలకు కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. బైబిల్లోనే ఉంది, గుర్తుందా? సమూయేలు ప్రవక్త మాటికి గిల్గాలు వెళ్ళేవాడు. హిజ్కియా రాజు టైంలో కూడా మాటికి గిల్గాలు ఒక పుణ్యక్షేత్రం అయిపోయింది. గిల్గాలు ప్రాంతంలోనే సౌలు రాజు ఆయన బలులు అర్పిస్తూ ఉన్నాడు. అప్పుడే సమూయేలు అంటాడు, బలులు అర్పించుట కంటే సమీపముగా ఉండి మాట వినుట, విధేయత చూపుట దేవునికి ఎంతో ఇష్టం అన్నాడు. సో గిల్గాలు కూడా ఒక చిహ్నం లాంటిది. దేనికి? దేవుడు ఆ కృపను, ఆ అద్భుతాన్ని మీ జీవితంలో చేశాడని చెప్పి ఆ చిహ్నాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, కానీ చిహ్నాన్ని చూపించొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్కి నా వాక్యం మీకు నచ్చింది అనుకోండి, నా వాక్యం మీకు బాగా దేవుని యందు మీ పరిపక్వతను పెంచిందనుకోండి, మీరేం చేస్తారు? వచ్చి కాదు, మైక్కి దండేసి దండం పెట్టాలి, స్పీకర్లకు దండేసి దండం పెట్టాలి. ఎందుకు? మీకు వినిపించింది ఎక్కడి నుంచి? స్పీకర్ల నుండి. స్పీకర్ అంటే అదా ఇదా? చెప్పండి. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు రాస్తారు కింద స్పీకర్ అని రాస్తారు. స్పీకర్ అంటే అదా ఇదా? చెప్పండి. దాన్ని కూడా స్పీకర్ అంటారు. ఏం రాజు? దాన్ని కూడా స్పీకర్ అంటారు, నన్ను కూడా స్పీకరే అంటారు. ఏది స్పీకర్? కరెక్ట్ స్పీకర్ నేనే స్పీకర్, నా ద్వారా దేవుడు స్పీకర్, ఓకేనా? కానీ దానికి దండేసి అహుజా స్పీకర్ 200 వాట్స్, చాలా మంచి మెసేజ్ వినిపించావు ఇవాళ అని చెప్పి ఆ స్పీకర్లకో, ఆ సౌండ్ బాక్సులకో, టీవీలో చూస్తున్న మీరందరూ ఆ కెమెరాకో వచ్చి దండేసి దండం పెట్టారనుకోండి, ఎంత మూర్ఖంగా ఉంటుంది, ఎంత సిల్లిగా ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్న సంఘముగా పిలువబడుతున్న మనము కూడా చిహ్నాలను, చెప్పండి, ఆనవాలను ఆశ్రయిస్తున్నాము. ముందు ఒకసారి చెప్పాను ఈ స్టోరీ, మీకు గుర్తుందో లేదో, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. బెల్లంపల్లి పాస్టర్ కర్చీపులు అమ్మాడు. అప్పుడు ఎందుకు అమ్మాడంటే, ఈ కర్చీప్ వీళ్ళు తీసుకెళ్ళి మీకు గుండె నొప్పి వస్తే గుండె మీద, ఛాతి నొప్పి వస్తే ఛాతి మీద, నెత్తి నొప్పి వస్తే నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసుకోండి, మీకు వెమ్మటే స్వస్థత వస్తుందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఒక ఆమె దాన్ని ఉతకడం మానేసింది. ఎందుకంటే ఉతికితే పవర్ పోతుందని. ఎంత వెరితనము! అప్పట్లో నేను 10th క్లాస్ రాసే టైంలో దినకరన్ గారు, పేర్లతో సహా చెప్తున్నాను, పెన్నులు అమ్మాడు. ఈ పెన్తో రాయండి, మీకు ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్. రాసేది పెన్నా మీ చెయ్య? ఈ బుడ్డిలో ఆయిల్ ఉంది, ఇంకా దానికైతే మీరు బైబిల్ రెఫరెన్స్తో సహా మీరు చెప్తారు, నూనెతో ప్రార్థన చేయండి అంటే, బైబిల్ సరిగా చదవండి, నూనెకు కాదు ప్రాధాన్యత, నీ ప్రార్థనకు జవాబిచ్చే యెహోవా దేవుడు, యేసయ్య దేవుడు ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ ఈరోజు మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాము? గిల్గాలుకు ప్రాధాన్యతనిస్తున్నాము. గిల్గాలు అంటే చిహ్నము. ఆ రాళ్లను పూజిస్తే అది విగ్రహారాధన కాదా? అది తప్పకుండా విగ్రహారాధన అవుతుంది. దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 సమూయేలు 4వ అధ్యాయం చూసినట్లయితే, ముగించేస్తాను, ఇంకొకటి పాయింట్ ఉంది. 1 సమూయేలు 4వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుదాము. చదవకమ్మా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. 1 సమూయేలు 4వ అధ్యాయంలో, ఇప్పుడు ఇంతకుముందేమో అహరోను కుమారులు కదా, వాళ్ళు ఎంత మహానుభావులో చూసాం కదా. ఇప్పుడు ఏలి కుమారులను చూద్దాము. ఏలి కుమారులు హోప్నీసు, ఫినియాసు.
వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? వీళ్ళిద్దరూ అప్పుడు యెహోషువ సార్ కాలంలో ఆయన మందసాన్ని పట్టుకొచ్చినప్పుడు ఆ మందసం పట్టుకున్న వాళ్ళ కాళ్ళు యోర్దాను నదిలో తాకగానే యోర్దాను నది ఆగిపోయింది కదా, పాయలైపోయింది కదా. సో ఇప్పుడు మన ఇశ్రాయేలుకు ఒక యుద్ధం వచ్చింది, అమాలేకులతోనో ఎవరితోనో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధానికి మందసాన్ని తీసుకెళ్దాము. ఏం తీసుకెళ్దాము? మందసాన్ని తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు తలంచి మందసాన్ని తీసుకెళ్ళారు. 7వ వచనంలో ఉంది చూడండి. వాళ్ళు జడిసి, మొదటి సమయాలు 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. వాళ్ళు జడిసి దేవుడు దండులోకి వచ్చినని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో. ఒక్క నిమిషం ఇది చదవక ముందు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏంటో తెలుసా? విశ్వాసులు అనబడుతున్న మనము చాలాసార్లు తెలివి తక్కువ వారిగా ప్రవర్తిస్తే లోకస్తులు దేవుడంటే ఎవరో తెలియని వాటి వారు మనకంటే బెటర్గా ప్రవర్తిస్తారు దేవుని పట్ల. మనకు భయం ఉండదేమో దేవుడు అంటే, కానీ వాళ్ళకి చాలా భయం ఉంటుంది. అరే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని. ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగిందో చెప్తాను. వీళ్ళు అనుకున్నారు పవర్ దేవునిలో లేదు. ఏలి కుమారులు హోప్నీసు ఫినియాస్ ఏమనుకున్నారంటే పవరు దేవునిలో లేదు, ఆ దేవుడిచ్చిన మందసము అదొక చిహ్నం, ఓకేనా, దేవుని కృపకు దేవుని యొక్క సమర్థతకు చిహ్నము. సో మందసంలో పవర్ ఉంది కాబట్టి మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొస్తే మనం యుద్ధం విన్నవచ్చు. కానీ ఏమైందో తెలుసా? ఫిలిస్తీయులు జడిసిపోయారట. అయ్యో మందసం వచ్చింది అని భయపడలే, మందసాన్ని చిహ్నంగా ఉంటున్న దేవుని చూసి భయపడ్డారు. ఎవరు అలా భయపడాలి? యాక్చువల్గా ఇశ్రాయేలు వాళ్ళు అలా ప్రవర్తించాలి, కానీ ఫిలిస్తీయులు భయపడ్డారు. అంటే వాళ్ళకున్నంత దేవుని మీద భయము ఇశ్రాయేలులకే లేదు. ఎంత విడ్డూరం చూడండి. అన్యులు అనబడుతున్న ఫిలిస్తీయులు మహాశూరుడైన, ఏమనుంది చూడండి, అయ్యయ్యో 8వ వచనము, అయ్యయ్యో మహాశూరుడైన దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు రక్షించగలడు అన్నారా? అయ్యయ్యో ఈ మందసము నుండి మనల్ని ఎవడు రక్షించగలడు అన్నారా? దేవుని చేతిలో అంటే వాళ్లకు, గుడ్డి వాళ్ళని లేకపోతే అన్యజనులని, దేవుడెవరో ఎరగని అన్యజనులకు దేవుని యొక్క ప్రాధాన్యత, మందసము యొక్క ప్రాధాన్యత, దాని వ్యత్యాసము అర్థమైంది. కానీ గుడ్డివారైన ఇశ్రాయేలు వారికి మాత్రము తెలియలేకుండా పోయింది. సరే, హోప్ని ఫినియాసులు వాళ్ళకు తెలివి లేదనుకుందాము, వాళ్ళు చవటలు దద్దమ్మలు అనుకుందాము. వాళ్ళను గుడ్డిగా వెంబడించిన ఇశ్రాయేలు ప్రజల సంగతి ఏంటి? ఇశ్రాయేలులో ఎవడు కూడా లేడా? నువ్వు మందసాన్ని కదా నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు, మందసము కాదు మనకి ఇంపార్టెంట్, దేవుడు ఇంపార్టెంట్ అని ఒక్కడైనా ప్రశ్నించాడా? లేదు. ఈరోజు పనికి మాలిన పాస్టర్లు, పనికి మాలిన బోధలు చెప్తా ఉంటుంటే ఒకరైనా కూడా చూసి బైబిల్లో ఇలా లేదే అని ఎవరైనా ప్రశ్నిస్తున్నాడా? లేదు. ఎందుకంటే మనకు వాక్యం మీద పట్టు లేక మనము బేతేలు అనే స్థలాలను ఆశ్రయిస్తున్నాము, గిల్గాలు అనే చిహ్నాలను ఆశ్రయిస్తున్నాము. చివరిది బెయిర్షిబాకు వెళ్ళకుడి. బెయిర్షిబా ఏంటో 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అబ్రహాము సమయంలో అబ్రహాము నీటి కొరకు చాలా బావులు తవ్వించాడు. బావులు తవ్విస్తున్నప్పుడల్లా కూడా ఆ చుట్టూ ఉంటున్న అన్య రాజులు వాళ్ళు వచ్చి బావులను, వెల్స్, నీటి బావులను వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటుంటే, సరే అబ్రహాము వాటితో గొడవపడడం ఇష్టం లేక వాళ్ళకు వదిలేసి ఇంకో బావిని తవ్వాడు, దాన్ని ఆక్రమించుకున్నారు. ఇంకో బావిని తవ్వారు, దాన్ని ఆక్రమించుకున్నారు. అలా అబ్రహాము టైంలో ఇదే జరిగింది. మళ్ళీ వాళ్ళ కొడుకైన ఇస్సాకు, ఆయన కూడా వాళ్ళ నాన్న ఏ బావులైతే తవ్వించాడో, కొన్ని ఏవేవైతే మూసుకుపోయాయో వాటిని మళ్ళీ తవ్వించాడు, మళ్ళీ నీళ్లు పడ్డాయి, మళ్ళీ ఒకరు వచ్చి ఆక్రమించుకున్నారు, మళ్ళీ ఇంకొకటి తవ్వించాడు, మళ్ళీ నీళ్లు పడ్డాయి, ఇంకొకరు వచ్చి ఆక్రమించుకున్నారు. అప్పుడు ఎబిమెలెక్ అనే ఒక అన్యరాజు ఆయన వచ్చి ఇస్సాకుతో ఒక ఒడంబడిక చేసుకుంటాడు, ఒక ప్రామిస్ చేసుకుంటాడు. ఏమని ప్రామిస్ చేసుకుంటాడంటే, నువ్వు మామూలుని కాదయ్యా, నీవు సేవించే దేవుడు మామూలు దేవుడు కాదు, నువ్వు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ నీరు వస్తుంది, ఎక్కడ తవ్వుతుంటే అక్కడ నీళ్లు పడుతున్నాయి,
సో నీకు నాకు ఒక ఒప్పందం చేసుకుందాము. ఇప్పటి వరకు ఏ బావులైతే మా వాళ్ళు తెలిసో తెలియకో ఆక్రమించుకున్నారో అవన్నీ కూడా మేము ఉంచేసుకుంటాము, మీ జోలికి మళ్ళీ మేము రాము అన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక ఒడంబడిక జరుగుతుంది. ఈ బెయిర్షిబాకు ఉంటున్న ప్రాముఖ్యత ఏంటిదంటే లోకానికి సంఘానికి ఒక ఒడంబడిక, ఒక అగ్రిమెంట్. ఓకేనా? ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ని చూసినప్పుడల్లా ఆ ఇస్సాకు తర్వాత అబ్రహాము ఏ బావులలో నుండి బెయిర్షిబా అనే ప్రాంతంలో ఏ బావుల నుండి నీళ్లు తవ్వించారో ఆ నీళ్లు తీసుకున్నప్పుడల్లా బెయిర్షిబా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పితరులైన అబ్రహాము ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. ఇది మన నాయకులను జ్ఞాపకం చేసుకునే ఒక తరిక. ఇంకొక తరిక ఉంది, ఇంకొక రీతి అనొచ్చా? One way to remember God's promise, there is another way to remember God's promise. What is the another way అంటే గుర్తుందా? మోషే అరణ్య ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా సనుక్కుంటూ గునుక్కుంటూ వస్తూ ఉంటే ఒక టైం వచ్చేసి దేవునికి చిరాకు వచ్చేసి సర్పాలను పంపిస్తాడు, విష సర్పాలను పంపించిన తర్వాత అవన్నీ కూడా కాటేస్తూ ఈ ఇశ్రాయేలు వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు ప్రాధేయపడుతుంటే మోషే వచ్చి దేవునికి ప్రాధేయపడినప్పుడు దేవుడు అంటాడు, ఒక ఇత్తడి సర్పాన్ని ఒక క్రాస్ మీద పెట్టి పైకి ఒక ఎత్తైన ప్రాంతంలో పెట్టు, దాన్ని ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడతారని. ఆ క్రాస్ని లేకపోతే ఆ ఇత్తడి సర్పానికి ఒక పేరు ఇవ్వబడింది. ఆ పేరు నెహుస్తాను. చెప్పండి, నెహుస్తాను. NEHUSTAN, నెహుస్తాన్ ఆర్ నెహుస్తాను. తర్వాత ఇశ్రాయేలు జనులకి అంటే కొన్ని జనరేషన్స్ తర్వాత ఈ నెహుస్తాను కూడా ఒక విగ్రహమై కూర్చుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి కావాలంటే. ఇది సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో జరిగిన సంఘటన. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో జరిగిన సంఘటన. కానీ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ముందుకెళ్తే 2వ రాజుల ప్రాంతంలో హిజ్కియా రాజుకుంటాడు. హిజ్కియా రాజు ఈ నెహుస్తాన్ అనే విగ్రహాన్ని కొల్లగొట్టిచ్చేస్తాడు. ఎందుకు కొల్లగొట్టిచ్చేస్తాడు చూడండి. 2వ రాజులు 18వ అధ్యాయము 4వ వచనంలో ఉందామా? 2 Kings 18:18-4. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. ఎందుకు చేశానంటే ఆ ఇత్తడి సర్పానికి కూడా ఒక విగ్రహారాధన చేయడం స్టార్ట్ చేసేసారు హిజ్కియా రాజు టైంలో. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు 3 విగ్రహాలను చూపించాను. మొదటి విగ్రహము బేతేలు, అది స్థలము కానీ విగ్రహమై కూర్చుంది. రెండవది గిల్గాలు, అది చిహ్నము, విగ్రహమై కూర్చుంది. మూడవది బెర్షిబా, అది ఒక ఒడంబడిక, ఒక నిబంధన, కానీ అది విగ్రహమై కూర్చుంది. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? మీరు ఒకవేళ మీ నాయకులను, మీ పాస్టర్లను, లేకపోతే మీ ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చివరి వచనం, అంటే 7వ వచనము ఈ మీటింగ్కి లేకపోతే ఈ మెసేజ్కి చివరి వచనము 13:7 ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును ఆశ్రయించుడి. కానీ మీ పాస్టరు ఎలాగైతే తిరిగాడో, మీ పాస్టర్ ఎలాగైతే స్టైల్ కొట్టాడో, మీ పాస్టర్ ఎలాగైతే ట్రెండ్ సెట్ చేస్తున్నాడో. అరే, ఒక టైంలో అయినా సెలబ్రిటీస్కి అంటే సినిమా యాక్టర్లకి ఫ్యాన్స్ ఉండేవారు.
వాడు పిల్లిగడ్డం పెడితే యూత్ కూడా పిల్లిగడ్డం పెట్టడం స్టార్ట్ చేశారు. వాడు ప్యాంట్లు చింపుకుంటుంటే యూత్ కూడా ప్యాంట్లు చింపుకుంటున్నారు. కానీ దరిద్రం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? పాస్టర్లు కూడా స్టైల్ కొడుతున్నారు. ఆ పాస్టర్లను అనుకరించే గ్యాంగ్ కూడా తయారైంది. పాస్టర్లు కూడా వాళ్ళు మాట్లాడే రీతిలో కూడా పచ్ అనుకుంటూ బుష్ అనుకుంటూ ఒక ట్రెండ్ సెట్ చేస్తుంటే వారి సంఘంలో నుండి వారి ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్లో నడుస్తున్నారు, అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దేవుని వాక్యం ఏమంటుంది? మీరు ఒకవేళ మీ నాయకులను, మీరు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలంటే వారి ప్రవర్తన ఫలమును ఫస్ట్ చూడాలి. మీ నాయకుల ప్రవర్తన ఎలా ఉంది? వారు సేవకులుగా ఉంటున్నారా, నాయకులుగా ఉంటున్నారా? ఒక పాస్టర్ని చూశాను ఒక మీటింగ్లో, స్టేజ్ దగ్గర షూస్ వదిలి వచ్చేశాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాము. అక్కడి నుంచి ఇటు వస్తుంటే షూస్ వదిలినప్పుడు షూస్ ఏ డైరెక్షన్లో ఉంటాయి చెప్పండి? ఈ డైరెక్షన్లో ఉంటాయి కదా. ఈయన మెసేజ్ అయిపోయి అటు వెళ్ళేసరికి షూస్ ఆ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఏంటి చెప్పండి? ఎవరో తిప్పి పెట్టారు. అంటే ఈయన చెప్పులకు కూడా వేసుకునేటప్పుడు షూస్ డైరెక్షన్ చేంజ్ అయి ఉండాలి. ఈయన నడుచుకుంటూ వస్తే ఈయన బైబిల్ ఒక ఆయన పట్టుకోవాలి, ఈయన కోట్ ఒక ఆయనను పట్టుకోవాలి. ఎవరో కాదు, ఎడ్వర్డ్ విలియమ్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన ఒక పల్లెటూరు ప్రాంతంలో వెళ్ళాడట. ఒక పల్లెటూరు ప్రాంతంలో వాక్యం చెప్తుంటే నాకు భలే నచ్చింది ఆ ఎగ్జాంపుల్. ఏమని చెప్పాడో తెలుసా? ఆ పల్లెటూరు ప్రాంతంలో బాత్రూములు లేవంట. బాత్రూములు లేకపోతే దీనికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? చెంబు చేతిలో పట్టుకొని ఏదో అడవికో ఎక్కడికో చెట్లేమటో పుట్లేమటో వెళ్ళాలి. అయితే ఈయన అన్నాడంటే, సరే బ్రదర్ నాకు చెంబు ఇచ్చేసేయండి వెళ్తా అంటే, పర్లేదు బ్రదర్ మీరు వెళ్ళండి, వెనకలో ఒకడు చెంబు పట్టుకొని వస్తాడు. వెనకలో ఒకడు చెంబు పట్టుకొని వస్తాడు. నా చెంబు నేను పట్టుకోవడానికంటే పరిచర్య చేస్తున్నాడండి. అయితే ఈయన నవ్వుకుంటూ అన్నాడంట, అంటే నాది కడగడం కూడా ఆయన్ని చేస్తాడా అన్నాడంట. అర్థమవుతుందా ఎంత దరిద్రతలో ఉందో పాస్టర్ల ప్రవర్తన ఫలము? దేవుడు ఏమన్నాడు? నేను సేవ చేయించుకోవడానికి వచ్చానన్నాడా, సేవ చేయడానికి వచ్చానన్నాడా? సో మీ నాయకులు, మీ పాస్టర్ సేవ చేసేవాడిగా ఉన్నాడా, చేయించుకునేవాడిగా ఉన్నాడో మీరు చూసి సేవ చేసేవాడిగా ఉంటే, బైబిల్కి అనుకారంగా ఉంటే అప్పుడు వారి యందు మీ విశ్వాసాన్ని పెంచుకొనుడి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. 100% ఈరోజు అలాంటి పాస్టర్లు నాయకులు లేరు. అలా అని చెప్పి అందరూ కాదు, కొంతమంది ఉన్నారు, నేను పేర్లు చెప్పను. వారిని బట్టి మీరు దేవుణ్ణి స్తుతించాలి, వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీకోసము భారముతో వారి యొక్క బిల్డింగ్లు పెద్దగా లేకున్నా, వారికి కలెక్షన్ ఎక్కువ రాకున్నా, వారికి మెంబర్స్ ఎక్కువ లేకున్నా, ప్రతిరోజు మీకోసము ప్రార్థన చేసే నాయకులు పాస్టర్లు ఉంటారే, వారి పట్ల భారము కలిగి మీరు ప్రార్థన చేయాలి. ఇది దేవుడు బెయిర్షిబాలో చేసిన నిబంధన. సో మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. అందరం లేచి నిలబడదాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నేను చిన్నపిల్లల్లాగా రిపీట్ చేయిస్తూ ఉంటాను, మీరు ఏమి ఫీల్ అవ్వకుండా నాతో పాటు రిపీట్ చేయండి, సరేనా? ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల నేను బ్రతికెదను. మీరు బ్రతుకుదు. మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. నిన్ను ఆశ్రయించిన ఎడల నేను బ్రతికెదను. బేతేలును ఆశ్రయించను, గిల్గాలులో ప్రవేశించను, బెయిర్షిబాకు వెళ్ళను. ఎందుకంటే గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును. బేతేలు శూన్యమగును. బేతేలు యెహోవాను ఆశ్రయించుడి. చెప్పండి, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు నేను బ్రతికెదను. బ్రతికెదను. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు నేను బ్రతికెదను. చాలు, ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలంచండి. ప్రేమగల మా తండ్రి,
మా జీవానికి కారణభూతుడవు ఆయన.